సో వీటి లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. మోస్ట్ కామన్లీ వీళ్ళకి బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. నార్మల్ రెగ్యులర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కాకుండా పీరియడ్స్ మధ్య బ్లీడింగ్ అవ్వడం కానీ, పీరియడ్స్ ఎక్కువగా అవడం కానీ, ఇంకొంతమందికి లైక్ పోస్ట్ పెనోపాజల్ అంటారు ఉమెన్, ఎవరైతే నెలసరి అయిపోయాయో వాళ్ళకు కూడా బ్లీడింగ్ అనేది ఉండడం కానీ, స్పాటింగ్ అనేది, వైట్ డిశ్చార్జ్ కానీ, తెల్లబట్ట కానీ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి నొప్పి అనేది ఉంటుంది, నొప్పి బరువు తగ్గడం కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీటిని డయాగ్నోస్ ఎలా చేస్తారు? మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ తర్వాత అల్ట్రాసౌండ్ ఉంటుంది. అల్ట్రాసౌండ్లో కూడా మనకి కొన్ని రకాలు ఉంటుంది. పెల్విక్ అల్ట్రాసౌండ్ అంటే కింద ఉన్న భాగాలని అల్ట్రాసౌండ్ చేస్తారు. ఇంకొకటి ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ ఉంటుంది. యోని నుంచి అల్ట్రాసౌండ్ అనేది చేయబడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒకటి గర్భసంచి ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే మనకి లోపటి తెర అనేది ఎండోమెట్రియం అనేది ఎంత దిక్కుందో కూడా తెలుస్తుంది. అలా సస్పిషన్ ఉన్నప్పుడు మనకి బ్యాప్సీ అనేది అవసరం పడుతుంది. వీటిని ఎండోమెట్రియల్ బ్యాప్సీ అంటారు, ఆర్ డైలటేషన్ అండ్ క్యూరిడాసిస్ అంటారు. దీని త్రూ ఏదైతే మనకి బ్యాప్సీ అనేది తీయబడుతుంది, అంటే ముక్క అనేది తీయబడుతుంది గర్భసంచి నుంచి. సో అది టెస్టింగ్కి పంపించబడుతుంది. ఆ టెస్ట్లో మనకు తెలుస్తుంది క్యాన్సర్ ఉందా లేకపోతే ఇంకేమైనా ప్రీ క్యాన్సర్స్ కండిషన్ ఉందో తెలుస్తుంది. ఒకవేళ క్యాన్సర్ అని కన్ఫర్మ్ క్యాన్సర్ అనేది నిర్ధారణ అయినప్పుడు నెక్స్ట్ మనకి స్టేజింగ్ వర్కప్ అనేది ఉంటుంది. స్టేజింగ్ వర్క్లో ముఖ్యంగా మనకి స్కానింగ్ ఒకటి సిటీ స్కాన్ అయినా ఎంఆర్ఐ స్కానింగ్ అని ఉంటుంది కడుపుది. దాంతోపాటు ఛాతీ కోసం ఎక్స్రే ఆర్ సిటీ స్కాన్ అని ఉంటుంది. సో మనకి స్కానింగ్ అయ్యి బ్యాప్సీ తర్వాత మనకి స్టేజ్ అనేది తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా 4 స్టేజ్లు ఉంటుంది, 1, 2, 3, 4 అని. అర్లీగా ఉన్నప్పుడు ఫస్ట్ సర్జరీ అనేది ఉంటుంది. సో ఇందులో మనకి డయాగ్నోస్ అయ్యాక మనకి మల్టీడిసిప్లినరీ టీమ్ అని ఉంటుంది. టీంలో మనకి సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు. సో అర్లీ స్టేజ్లో సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. సర్జరీలో మనము అది గర్భసంచి, అండాశయం అండ్ చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్ అంటారు, లింఫ్ గ్రంథులు అంటారు, అవన్నీ తీస్తారు. అవన్నీ తీసి మనకి టెస్టింగ్కి పంపించబడుతుంది. సో ఆ టెస్టింగ్ అయ్యాక మనకి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుస్తుంది. అందులో మనకి గ్రేడింగ్ ఉంటుంది, కొన్ని హై గ్రేడ్ అని, లో గ్రేడ్ అని. ఇంకోటి రకం కూడా ఉంటుంది క్యాన్సర్లో, కొన్ని అడినోకార్సినోమా అని, కార్సినోసార్కోమా అని. సో ఇలా తెలిసాక మనకి నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్. కొన్ని ఈ మధ్యకాలంలో కొన్ని మాలిక్యులర్ టెస్ట్ కూడా చేయబడుతున్నారు, కొన్ని మాలిక్యులర్ టెస్ట్ కూడా చేస్తున్నారు, లైక్ p53, MSI అండ్ పోల్ అని. సో ఇవన్నీ టెస్ట్ తర్వాత మనకి ఒక లో గ్రేడ్ అనుకుంటే మనం ఓన్లీ అబ్జర్వ్ చేయవచ్చు, అంటే ఏం ట్రీట్మెంట్ లేకుండా ఫాలో పెట్టవచ్చు. హై గ్రేడ్ తెలిసినప్పుడు వాటికి రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ అనేది ఇవ్వబడుతుంది. సో మనకి రేడియేషన్ అనేది ఒకటి బయట నుంచి ఇస్తారు, వాటిని ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటారు. ఇంకోటి లోపల నుంచి కూడా ఇవ్వబడుతుంది యోని త్రూ, వాటిని బ్రేకోథెరపీ అంటారు. నెక్స్ట్ కీమోథెరపీ. సో కీమోథెరపీ అనేది మనకి ఒకటి రేడియేషన్తో కంబైన్ ఇవ్వచ్చు, అంటే వీక్లీ వన్స్ ఇవ్వచ్చు. ఇంకోటి తర్వాత రేడియేషన్ అయిపోయినా కూడా కీమోథెరపీ ఇవ్వబడుతుంది. స్టేజ్ 4లో మనకి ముఖ్యంగా కీమోథెరపీ అనేది ఉంటుంది. సో కీమోథెరపీతో పాటు కూడా మనకి ఈ మధ్యకాలంలో కొన్ని న్యూ డ్రగ్స్ లైక్ ఇమ్యూనోథెరపీ అని చెప్పి, యాంటీబాడీ థెరపీ అని చెప్పి, ఇవన్నీ కూడా మనం కంబైన్ చేస్తున్నాము కీమోథెరపీతో పాటు. వీటి వల్ల క్యూర్ రేట్స్ అనేది ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఓన్లీ కీమోథెరపీ. ఇంకోటి హార్మోన్ థెరపీ. సో మనకి హార్మోన్ పాజిటివ్ ఉందంటే వాటికి హార్మోన్ థెరపీ అనేది కూడా ఇవ్వబడుతుంది. వీటిలో కూడా రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది.